హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్. ఈ రోజు అయితే ఈ వీడియోలో నేను అసలు రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మొత్తం చెప్తాను. కాబట్టి వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ రోజు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం, కానీ ఇది కేవలం ఒక పండుగ రోజు మాత్రమే కాదు. మన దేశం నిజంగా ప్రజల చేతుల్లోకి వచ్చిన రోజు ఇది. మనందరికీ తెలుసు 1947 ఆగస్ట్ 15న మనకి స్వతంత్రం వచ్చింది అని. కానీ ఆ ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే మన దేశం పూర్తిగా మనదైపోలేదు. ఎందుకంటే అప్పటికి మన దేశాన్ని నడిపించే మనమే రాసుకున్న నియమాలు లేవు. అందుకే మన పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో దేశమంతా తిరిగి ఆలోచించి ప్రతి భారతీయుడికి న్యాయం జరిగేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచే మన దేశానికి రాజు లేడు. మన దేశాన్ని నడిపించే హక్కు ప్రజలకే ఉంది. అందుకే మన దేశాన్ని గణతంత్ర దేశం అంటాం. ఈ రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చింది, అలాగే బాధ్యతలు కూడా గుర్తు చేసింది. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది, కానీ బాధ్యతగా మాట్లాడాలి. స్వతంత్రం ఉంది, కానీ పరస్పర గౌరవం ఉండాలి. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమంతా ఒక మాట అయితే గుర్తుపెట్టుకోవాలి. దేశం ఎవరిదో కాదు, మన అందరిది. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడమే. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఈ విలువను మన జీవితంలో పాటించాలి. ఈ రోజున మనం జెండాను మాత్రమే ఎగురవేయడం కాదు, మన బాధ్యతలను కూడా ఎత్తిపట్టుకోవాలి. ఈ మాటలతో మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.